మనందరికీ మొదటి మహిళ ఎవరు? అమ్మ. మా అమ్మ పుట్టినరోజు ఇవాళ. అది మీ అందరి మధ్యలో. నా అదృష్టం ఈ రాక్ సిటీలో మా రాకేష్ వలన ఒరుగళ్ళు, తమిళంలో ఒరు అంటే ఒకటి, గల్లు అంటే రాయి, ఒక్క రాయి, ఒరుగళ్ళు, తర్వాత వరంగళ్ళు. మనం చారిత్రకమైన నగరంలో ఉన్నాం. అయితే ఇవాళ చాలా మంచి రోజంట. రాకేష్ చెప్పాడు ఇవాళ మహిళా దినోత్సవం. ఎవరో కామెంట్ చేశారట, ఏమిటో స్టేజ్ మీద అంతా పురుషులే ఉన్నారు అని. నేను కవర్ చేశా, మా స్వాతి ఉంది కదా. కాబట్టి మా చెల్లికి, ఎదురుగా ఉన్న తల్లులకి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం ఎప్పుడు ఫీల్ అవ్వలసిన భావన ఏమిటంటే నేను భాగ్యవంతుణ్ణి. ఇది ఎప్పుడు భావించాలి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా. ఎందుకంటే ఇందాక మన రాకేష్ చెప్పినట్టు మనం పుట్టినది ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి, ఋషిభూమి, అలాగే దేవభూమి, యోగభూమి. ప్రపంచంలో మిగిలిన ప్రదేశాలు, మిగిలిన దేశాలు రోగభూములు ఉన్నాయి, భోగభూములు ఉన్నాయి. మనది మాత్రం యోగభూమి. ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం, ప్రపంచానికి ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనం, ప్రపంచానికి కట్టుకోవడం ఎలాగో, వండుకోవడం ఎలాగో నేర్పించింది మనం. చరిత్ర చూడండి. ఇందాక మన రాకేష్ చెప్పినట్లుగా ట్యాంక్, టెంపుల్, ఇంకోటి ఏంటి చెప్పావు రాకేష్? మూడో చెప్పాడు టౌన్. 3 నిర్మాణాలు కాకతీయుల యొక్క పాలనలో జరిగినాయి. పాత సినిమాలు చూస్తే మన చరిత్ర కూడా కొంత మనకి తెలుస్తుంది. ఇప్పుడు మంచి సినిమాలు తీస్తున్నారు, అనుమానం లేదు. మనం కూడా ప్రోత్సహిస్తున్నాం. ఒక హనుమాన్ మొన్నే చాలా అద్భుతంగా వచ్చినటువంటి మూవీ. చిన్నగా మొదలై తుఫాన్ లాగా ప్రభావం చూపించినటువంటిది. సినిమా మాధ్యమం మనని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడానికి ఉపయోగిస్తే మాత్రం చాలా దురదృష్టకరం. వాటిని మనం వ్యతిరేకించాలి. అలా కొన్ని సినిమాల విషయంలో మనం నిలబడుతున్నాం. ఆ విషయంలో సంతోషం. గంగాధర శాస్త్రి గారు ఏదైనా ఒక్క శ్లోకమైనా చెప్పిస్తారా లేదా అనుకున్నాను. నాకే కాదు, అందరికీ భగవద్గీతలో అతి ముఖ్యమైనటువంటి శ్లోకాన్నే వారు చెప్పించారు. మీరంతా చెప్పారు. నేను మిమ్మల్ని శతదా సర్వదా మీకు ధన్యవాదాలు. నా కడుపులో ఉన్నదే, దాన్ని చర్మశ్లోకం అంటారు. గంగానది ఎలా అయితే ఆకాశం నుంచి, స్వర్గం నుంచి, శివుడి తల మీద నుంచి అలా ధారాపాతంగా కారిందో, అలా గంగాధర శాస్త్రి గారు తమ గీతా గానాన్ని, తమ యొక్క ప్రవచనామృతాన్ని అలా ధారగా కురిపించారు. మనం వారికి ఎప్పుడు రుణపడి ఉండాలి. కేవలం వారు ఇందాక చెప్పారు, ప్రవచనంలో ఇక్కడ కొంత చెప్పుకున్నాం, ఇంకా చాలా చెప్పుకోవాలి. కానీ వారు మనకి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నారు, గిఫ్ట్ పర్మనెంట్గా ఇచ్చారు మనకి. ఏంటిది? భగవద్గీత. ఘంటసాల గారు పుణ్యాత్ములు, తెలుగువారికి కొన్ని సెలెక్టెడ్ శ్లోకాసు వారి జీవిత చరమాంకంలో అద్భుతంగా వారు కీర్తించి గానం చేసి వెళ్ళారు. కానీ ఆ లోటు, ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది గంగాధర శాస్త్రి గారు తపస్సుగా 9 ఏళ్ళు తపస్సు, 9 ఏళ్ళు నవమాసాలు వాళ్ళ అమ్మగారి కడుపులో ఉన్నారు. 9 వర్షాలు మన కోసం
ఆయన కడుపులో ఉన్నది తీసుకొచ్చి మనకి ఇచ్చారు. గివ్ ద బిగ్ హ్యాండ్. మన కడుపులో చాలా ఆలోచనలు ఉండొచ్చు, కానీ అది వ్యక్తం చేస్తేనే మనం లోకానికి ఏదైనా ఇచ్చినందుకు, అమ్మ కడుపులోంచి వచ్చినందుకు ఒక ఉపకారం. కాబట్టి మనందరిలోనూ కూడా చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. దాన్ని వెలికి తీయాలి. మనమేమనుకుంటామంటే వాడెవడో గొప్పవాడు వస్తాడు, వాడు చేస్తాడు, మేం చూస్తాం. అలా ఏం లేదు. ప్రతివాడు తోపే. ఎవడు నిన్ను స్టాపు అని ఆపేవాడు ఎవడు లేడు. మనమే నిద్రపోతాం అంతే. ఇందాక వందేమాతరం శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ చెప్పా, సార్ మీరు తోపు, మీరు పాడితే వస్తుంది ఊపు, అందుకే మీతో తీసుకుంటాం మేము స్నాపు. అవునా కదా? ఎందుకంటే వారితోనే అన్నాను, ఏమిటండి మన సభలో ఇటువైపు అంతా గాయకులు ఉన్నారు, అటువైపు అంతా నాయకులు ఉన్నారు అని. మీరు గమనించారు లేదు? ఇందాక ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ ఎక్కువ మంది గాయకులు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, స్వాతి కావచ్చు. అలా చెబితే మీరు కూడా గురుజీ అన్నారు వారు. నేను పాడుతుంటా, కానీ మన అందరిలోనూ గాయకుడు ఉన్నాడు, మనందరిలోనూ నాయకుడు ఉన్నాడు. దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. అందుకని మన పెద్దవాళ్ళు ఒక్క శ్లోకం చెప్పారు, చెప్దామా? ఒక నమస్కారం మొదలు పెట్టి, అందరు నమస్కారం మొదలు పెట్టండి. ఉద్యమేన హి సిద్ధ్యంతి. పెద్ద అయిపోయిందా? ఒక ప్రశ్న అడిగాక ఈ శ్లోకం పూర్తి చేస్తా. ఇక్కడ నేను శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అన్న పరమ శివభక్తులు చేయెత్తాలి. హే, కెమెరా పైకెత్తండి. కుప్పం ఏమిట్రా ఎన్ని చేతులు? అందరూ పుణ్యాత్ములే. వరంగల్లో ఏవో కొన్ని చేతులు లేస్తాయనుకున్నాను నేను. తల తిప్పి చూడండి, ఎవరైనా ఎక్కువ మంది చేతులు లేచినాయి. నేను ఒక్కరిని చప్పట్లు కొడితే సరిపోదు, మీకు మీరే ప్లీజ్. మీరు తోపులు. ఎవరు చెప్పారు మీకు ఉపవాసం చేయమని? మీ జ్ఞానం, మీ పెద్దవాళ్ళు, మీ సంస్కారం. ఇలా ఉపవాసం చేయడం, జాగారం చేయడం, వీటి వెనక ఉద్దేశం ఏమిటంటే, ఈ శరీరంతో మనకి చాలా బాండేజ్ ఉంది. పుట్టినప్పటి నుంచి నువ్వెవరు అంటే మనం దీని పేరే చెప్తుంటాం. దీని పేరు ఏదో ఉంటుంది, దీనికి ఏదో క్యాస్టు, దీనికి ఏదో కాస్ట్యూము, దీనికి ఏదో ప్రాంతం, దీనికి ఏదో భాష, దాంతో పోల్చుకుంటూ అది నేనే అని పాడుతూ ఉంటాం. అవునా? కానీ వాస్తవానికి అది మనం కాదు, అందులో ఉన్నది మనం. అలా తెలియచెప్పేది గీత. అందుకనే నేను చెప్తాను, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమ్ ఏ తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బికమ్ ఏ రోత. నిజమే కదా? అందుకనే భగవద్గీత ఒక 60-70 తర్వాత చదువుతాను అంటే ఆ పాటికి నువ్వు బాలరాజు అయిపోతావు, బాల్ హెడ్ వచ్చేస్తుంది. ఈ 2 పదాలు అర్థం చేసుకోండి. ఏమిరా ఉపయోగం? బాలరాజు కదా. అవునా? అప్పుడు మన కళ్ళు కనబడవు, చెవులు వినపడవు. ఆ టైంలో మనం ఏం చదువుతాం చెప్పండి? అందుకని భగవద్గీత పట్టుకునే ఏజు 10 ఏళ్ల లోపులో పట్టుకోవాలి. మనకు అర్థం కాదు అనుకోకండి, హృదయంలో పరమాత్మే అర్థమయ్యేలా చేస్తాడు. పిల్లలు చాలామంది గీత చదువుతూ ఉంటారు, వాళ్ళ అమ్మ చదివిస్తూ ఉంటుంది. మా వాడికండి 18 అధ్యాయాలు వచ్చండి. ఇందా గంగాధర శాస్త్రి గారు చెప్పినట్లు 18 అధ్యాయాల్లో ఒక్క శ్లోకమైనా వచ్చా అర్థసహితంగా. అందుకే పిల్లలతో నేను చెప్తాను, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక
ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. యు గాట్ ఇట్? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. దెన్ లైఫ్ ఇస్ కేక. అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? కదా? అందుకని మనం అందరం ఇంకా టైం ఉంది అని పిచ్చి భ్రమలో ఉండద్దు. ఎవరికి ఉంది టైము? రేపు చూస్తాము అని గ్యారంటీ లేనోళ్ళం. ఈ రోజుకే తోపులం మనం. నిద్ర పోవడం వరకే మన చేతిలో ఉంది. లేవడమా సావడమా వారి చేతిలో ఉంది. అందుకనే మన పెద్దవాళ్ళు శ్లోకాల రూపంలో, పద్యాల రూపంలో మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పారు. అందుకని మనం అందరం కూడా చాలా గొప్పవారికి వారసులం. అవునా కాదా? అవునా? కాబట్టి మనం కూడా గొప్ప వాళ్ళమే. వాళ్ళు ఎవరో ఏదో సాధించారు, మనం సినిమా చూసినట్టు చూస్తాం కాదు. ఇవాళ శివరాత్రి, మహాశివరాత్రి, లింగోద్భవ కాలం దగ్గర అవుతుంది. శివుడి నుంచి ఏం నేర్చుకోవాలో కూడా ఇందాక రాకేష్ చెప్పాడు. శివుని వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, వినాయకుడి వాహనం ఎలుక, స్వామివారి మెడలో ఉండేది పన్నగభూషణం పాము, కుమారస్వామి వాహనం నెమలి. నెమలి ఎప్పుడు పావుని కొట్టేద్దామని చూస్తుంది, పావు ఎప్పుడు ఎలకను కొట్టేద్దామని చూస్తుంది, సింహం ఎప్పుడు ఎద్దును వేసేద్దామని చూస్తుంది. కానీ ఇన్ని వైరాలు విరుద్ధాలు ఉండి కూడా వాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీగా ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండలేం? ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, భావాలు వేరైనా, రంగులు వేరైనా, టేస్ట్లు వేరైనా, క్యాస్ట్లు వేరైనా, మనమంతా ఒక్కటే. అవునా కదా? ఎందుకంటే మనమంతా భగవంతుడి యొక్క పిల్లలం. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో స్వామి చెప్పాడు, మీరు కూడా చెప్పండి. మంచి టైం ఇది. శివరాత్రి. శివరాత్రి నో శుభరాత్రి. అవునా? ఎందుకని? జాగారం. జాగారం అంటే ఏంటి? జాగో జాగో రే సాంగ్ వింటాం కదా మనం. కాబట్టి లేవండి. ఏంటి లేవడం? మనలో మనం ప్రయాణం చేయడం. మనం ఈ మధ్య సూర్యుడి దగ్గరికి ఒక గ్రహాన్ని పంపించాం, సక్సెస్. చంద్రయానం చేశాం, సక్సెస్. ఇలా దేశం చాలా విషయాల్లో సక్సెస్ అవుతుంది. మనం అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాం, అంతరిక్ష ప్రయాణంలో సక్సెస్ అయ్యాం. మరి అంతర్ముఖ ప్రయాణంలో సక్సెస్ అయ్యామా? అవ్వాలా వద్దా? అదే అసలు. అలా అవ్వడం కోసం భగవద్గీత చదవాలి. ఒక్కసారి చేతులు జోడించి ఈ అర్థం, ఈ శ్లోకం చెప్దాం. మమై వాంసో. మీరు తోపులు, నేను మీకు కీ ఇవ్వక్కర్లేదు, కొంచెం వాల్యూమ్. నిన్న మధ్యాహ్నం తిన్నదో, నిన్న రాత్రి తిన్నదో గుర్తుపెట్టుకుని. నేనైతే 5వ తారీఖు భోజనం చేశాను, మళ్ళీ 7వ తారీఖు భోజనం చేశాను. ఈ 4 రోజుల్లో 2 భోజనాలే. ఓన్లీ నా జనాలే భోజనం. అందుకని ఓపిక ఇచ్చేవాడు లోపల ఉన్నవాడు. అందుకని గట్టిగా చెప్పండి, మమై వాంసో. తోప్స్ మీరు. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మనందరం కూడా కృష్ణుడు యొక్క అంశలం. ఆయన అంశలం. మనంతా ఈ ప్రకృతిలో ఉన్నాం. కాకపోతే ఇంద్రియాల చేత అప్పుడప్పుడు ఫైట్ అవుతూ ఉంటుంది. కానీ ఆ కర్షతి, ఆ ఘర్షణ నుంచి మనం బయటికి రావాలంటే అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అంతర్ముఖ ప్రయాణం చేయడానికి మొట్టమొదట వాడవలసింది నోరు, తర్వాత వాడవలసింది చెవులు. అందుకని అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. అద్భుతంగా ఉంటుంది. చూడండి, కాకతీయులు కట్టించిన తవ్వించిన చెరువులో కమలాలు మొలిచినట్లున్న ఆ కరములు చూడండి ఎంత బాగున్నాయో. అందరూ గట్టిగా మీ చేతులు ఎత్తి మీ నోటితో గట్టిగా చక్కగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ చెప్పండి హర 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం నాన్న, మీరు చక్కగా శ్లోకం చెప్పారు, భగవన్నామం చెప్పారు, శివుని కీర్తించాం, కేశవుని కీర్తించాం. ఎందుకని మనం శివకేశవుని కీర్తించాం తెలుసా? ఈ పక్కనే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊరు ఒక మహానుభావుడు, ఓ మహాత్ముడు పుట్టిన ఊరు. ఆ ఊరిలో ఒక ఆయన పుట్టి, ఆయన ఒక పద్యం, ఒకటి కాదు చాలా పద్యాలు ఆయన రచించారు. అందులో ఒక పద్యం ఇవాళ మనం చెప్పుకోవాలి, మీరు కూడా చెప్పాలి. అది నోటికి వచ్చి తీరాలి, ముఖ్యంగా ఓరుగోళ్ళు వాళ్ళకు వచ్చి తీరాలి, తెలుగు వాళ్ళందరికీ రావాలి. చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, చెప్పగానే మీకు గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఎదురుగా శివుడు ఉన్నాడు. శివ అంటే అర్థం ఏంటి? దేవుడు. ఎవరో చెప్పేశారు పిల్లడు. ఏం చెప్పారా? ఏం పేరు నీ పేరు? తరుణ్. మంచి తరుణంలో తరుణ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు తరుణ్. వెరీ గుడ్. శివ అంటే దేవుడు. శివ అంటే అర్థం శుభకరం, శుభములు ఇచ్చేవాడు. అందుకనే ఈ పక్కనే 50 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊరిలో చాలా మహాత్ముడు ఒక ఆయన పుట్టారు. ఆ పక్కనే ఇంకో ఊరిలో ఇంకో మహాత్ములు పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరు రాముణ్ణి సేవించి ఒకరు శివుణ్ణి సేవించారు. వాళ్ళ పేర్లు మీకు తెలుసు. నేను ఈ పద్యం చెప్పగానే మీకు అర్థమైపోతుంది. చెప్పనా? మీరు కూడా చెప్పాలి. చేతులారంగా చేతులారంగా శివుని భూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్య మనం భాగ్యవంతులం. ఈ తెలుగు నేల మీద పుట్టినందుకు మనం భాగ్యవంతులం. ఈ సినిమాల్లో కూడా కృష్ణుణ్ణి కీర్తిస్తూ తెలుగువారు ఎంత గొప్పవారని అందులో చెప్తారు. శ్రీకర కరుణాలవాల వేణుగోపాల, శ్రీకర కరుణాలవాల వేణుగోపాల. ఆ యొక్క పాటలో చెప్తారు, కాకతీయ వైభవం హంపి నేంగి ప్రాభవం, కాకతీయ వైభవం హంపి వేంగి ప్రాభవం. అందువల్ల ఇది మామూలు గడ్డ కాదు, ఇది పోరుగడ్డ, ఇది పోతుగడ్డ. ఇక్కడ ఉండకూడదు ఎటువంటి ఎర్రగడ్డ. అర్థం చేసుకో బిడ్డ, అవునా కదా? కాబట్టి ఎవడైనా చరిత్ర తెలుసుకోకపోతే, చరిత్ర చదవకపోతే, చరిత్రలో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని జీవించకపోతే చరిత్రలో లేకుండా పోతాం. అందుకని మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం. మనం విష్ణు ఆరాధకులం, మనం శక్తి ఆరాధకులం, మనం శివ ఆరాధకులం. కాబట్టి నేను చెప్తాను, ఎప్పుడైనా నేను కొండ మీద ఉన్న శ్రీనివాసుని పూజిస్తా, కొండని ఎత్తిన గోవిందుని పూజిస్తా, లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా. నేను శివారాధన చేస్తా, శవారాధన చెయ్యను. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకోండి, అన్నీ ఒకటే కదా అని అబద్ధాలు చెప్పకండి. 5,000 సమానమా? 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా?
అమ్మ బొమ్మ సమానమా? షాపులో బొమ్మ మన ఇంట్లో అమ్మ సమానం కాదు కదా. మరి శివుడి ఎదురుగా ఉండే నంది, రోడ్డు మీద తిరిగే పంది సమానమా? ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? కాబట్టి ఆలోచించండి. అన్నీ ఒకటే, అన్ని మతాలు ఒకటే అని అబద్ధాలు చెప్పకండి. మీరు చదవండి, మీరు భగవద్గీత చదవండి, బైబిలు చదవండి, ఖురాను చదవండి. సర్వే జన, తర్వాత ఏంటి? సర్వే జన, గట్టిగా సర్వే జన. ఎవడు చెప్పగలరు ఈ మాట? ఎవరు చెప్పగలరు? హిందువులు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వాడెవడో కనపడినవాడు, మనకి దూరంగా ఉన్నవాడు కూడా బాగుండాలి, ప్రతి జీవి బాగుండాలి అని మనం చెప్పగలం. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే మన గతమేదో, మన మతమేదో, మన పూర్వీకుల అభిమతమేదో కూడా తెలుసుకోవాలి. అవునా కాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి శివుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక కుటుంబంగా ఉండడం, అదే సమయంలో జాగ్రత్తగా కూడా ఉండడం. మనం ఇంత ప్రశాంతంగా, ఇంత పెద్ద కార్యక్రమం, మన బంగారు కొండ, ఈయన హనుమకొండ రాకేష్ ఈ కార్యక్రమం చేయబట్టే కదా. కాబట్టి మీరు రావడం గొప్ప విషయం, మేము చెప్పడం కాదు, మీరు వినడం గొప్ప విషయం. తినకుండా, నీళ్లు కూడా తాగకుండా కొంతమంది ఇక్కడ శివరాత్రి చేసే పుణ్యాత్ములు ఉన్నారు. కేవలం నీళ్లు తాగి మాత్రమే శివరాత్రి చేసే పుణ్యాత్ములు ఉన్నారు. కొందరు పండ్లు తీసుకుని శివరాత్రి చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉప్మా, పులిహార, జొమాటోలో టమాటా బాతు తినేసాక ఇంకా శివరాత్రి లేదు, ఓన్లీ శుభరాత్రి. ఆ తర్వాత కాలరాత్రి, ఆల్రెడీ అర్ధరాత్రి. ఓకే, ఇప్పుడు ఓన్లీ అసలు వాటర్ లేకుండా కూడా ఎవరైనా ఉన్నారా? నిర్జల, నిర్జల తిప్పడం, నిర్జల అంటే నో జల, నీళ్లు కూడా తాగకుండా ఉండగలగడం అంటే ఈ ఎండలు మొదలయ్యాక మా అమ్మమ్మ చెప్పేది, శివరాత్రికి చలి శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇంకా రేపటి నుంచి సూర్యుడు సింగిల్ సాంగ్ ఏంటది? రెచ్చిపోతాను బ్రదర్, ఊడిపోద్ది మీ లెదర్. అదే కదా సాంగ్ రేపటి నుంచి. అవునా? సో రేపటి నుంచి ఆయనకి పెరుగుద్ది తెక్క, మనకి పెంచుతాడు ఒక్క, అది మాత్రం పక్క, మనం ఇప్పాలి చొక్క. నిజమే కదా? నిజమే కదా? సో అందుకని ఇకపైన ఉపవాసం చేయాలంటే ఎండల్లో మండిపోతాం. ఏకాదశి నిన్నగాక మొన్న వెళ్ళింది, ఇప్పుడు శివరాత్రి. ఎవరైతే నీళ్లు కూడా తాగకుండా ఇప్పటిదాకా శివుని అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి ఆహా, నిజంగా పుణ్యాత్ములు, మీరు ధన్యాత్ములు. ఇతరులలో మంచిని మెచ్చుకోగలుగుతున్నారంటే నిజంగా మీరు చాలా చాలా ఉత్తములు. ఇదే మనం నేర్చుకోమని చెప్పారు పెద్దవాళ్ళు. రావణాసురుడికి శక్తి ఉంది, రావణాసురుడికి భక్తి ఉంది, రావణాసురుడి యుక్తి ఉంది, చాలా జ్ఞానం ఉంది, అయినా నాశనం అయిపోయాడు. ఎందుకు? వాడికి ఏముందో తెలుసా? ఈశ్వర, వాడికి ఈశ్వర ఆ భక్తి ఉంది. కానీ రావణాసురుడు చనిపోతుంటే ఈశ్వరుడు రాలేదే, మావాడు కదా, రక్షించాలి కదా అని ఎందుకు రాలే? ఎందుకంటే మనందరికీ ఇంగ్లీష్లో తెలుసు ఈగో. ఈగో అంటే తెలుసా అర్థం? ఈశ్వర విల్ గో, దట్ ఇస్ కాల్డ్ ఈగో. ఈశ్వరుడు ఉన్నాడు ఈగో ఉన్న చోట, అర్థమైందా? అందుకని వినయం ఉండాలి. రావణాసురుడి దగ్గర బోల్డ్ అంత ఆర్మీ ఉంది, వెపన్స్ ఉన్నాయి, తెలివి ఉంది, బలగం ఉంది, ఆయుధాలున్నాయి, వాహనాలున్నాయి, నగరం ఉంది. అయినా ఇవేవీ లేని రాముడు కోతులతో వచ్చి కొట్టేశాడండి. ఎందువల్ల? రాముడి దగ్గర ఏముంది? ధర్మము. ప్రపంచంలో ధర్మం కోసం దేన్నైనా వదిలేయాలి,
కానీ ధర్మం కోసం దేన్నైనా వదలాలి తప్ప దేనికోసము ధర్మాన్ని వదలకూడదు. చెప్పారు కదా ఇందాక, భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? ధర్మక్షేత్రే స్టార్టింగ్. అలాగే చిట్ట చివరి చెప్తారు ఆఖరి శ్లోకం, మనం చెప్పేసుకుందాం. యత్ర, పుణ్యకాలం ఇది పుణ్యకాలం. రేపటి నుంచి ఎలాగా ఎండాకాలం, మనకు వచ్చేది పోయే కాలం. ఫిక్స్డ్ కదా కదా, పోయింది చలికాలం, ఇప్పుడు ఉన్నది కలికాలం, తర్వాత వచ్చేది ఎండాకాలం, మనకి పర్మనెంట్గా ఉండేది పోయే కాలం. ఇలా విని అలా వదిలేస్తాం. చచ్చా, మీరు అలాంటి వాళ్ళు కాదు, ఊరికే అన్నా. చెప్పండి అన్న. ఎత్ర, వినపల్లే. ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్ భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. మీరు వినాలి, చదవాలి, అర్థం తెలుసుకోవాలి. భగవద్గీతలో స్వామి చెప్తున్నారు. మొట్టమొదటి శ్లోకం ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు. ఆఖరి శ్లోకం ఎవరు చెప్పారు? సంజయుడు. మధ్యలో అర్జునుడు, కృష్ణుడు. మనదందరిది అర్జునుడి పాత్ర. అందుకని మనం అందరం గీత చదువుదాం. చదవనప్పుడు అర్థం కాకపోతే విందాం. వినడం ద్వారా మన మనస్సులో ఆ శ్లోకాలు యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాది వినిశ్చిత, ఆయన నోట్లోంచి వచ్చినటువంటివి అవి మన ఉద్ధరిస్తాయి. కన్నడ భాషలో, మీకు కన్నడం వచ్చా? కన్నడం రాపోయినా పర్లే, మరి కన్నడం రావాలి. కన్నడం రాపోయినా బతకచ్చు, కన్నడం రాకపోతే బతకలేం. ఇందాక చెప్పా, ఇది పోరుగడ్డ, ఇది పోతుగడ్డ, నో ప్లేస్ ఫర్ ఎర్రగడ్డ. అంతే కదా బిడ్డ? అందుకని కన్నడలో ఒక కీర్తనలో చెప్తారు, కాగద బందిది కమలానాభా తానే బరదా కాగద బందిది. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ లెటర్, నాకు ఒక ఉత్తరం వచ్చింది అంటారు పురంధరదాసు. ఆ ఉత్తరం ఏమిటది? భగవద్గీత. శంకరాచార్యులు వారు చెప్పారు, భగవద్గీత కించితదీత గంగాజల లవ కనికాపీత. భగవద్గీత కొంచెం చదివినా, గంగాజలం ఒక్క చుక్క నోట్లో పడినా, మురారి అంటే మహేష్ బాబా. మహేష్ బాబా మంచోడు, హార్ట్ ఆపరేషన్ చేయిస్తాడు, హార్ట్ ఉన్నాడు. మురారి అంటే మురా అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడు. ఎవరైతే కృష్ణుణ్ణి స్మరిస్తారో ఒక్క క్షణకాలమైనా, గంగ ఒక్క చుక్క నీరైనా నోట్లో వేసుకుంటారో, ఎవరైతే భగవద్గీత కొంచెమైనా చదువుతారో వారు యమేన నచచ్చాం, యముణ్ణి చూడరు అన్నారు. మీకు ఆ శ్లోకం చెప్పబోతున్నాను, కానీ మనం ముందుకు వెళ్ళిపోయాం. అందరు చెప్పండి. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాణి నమ మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఇదేమిటంటే అర్థం, సింహం అడవికి రాజు అయినంత మాత్రాన అలా అని నోరు తెరిచి కూర్చుంటే జంతువులు నోట్లోకి వెళ్ళవు. అది కూడా లేచి వేటాడితేనే ఫుడ్ దొరుకుద్ది. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా ప్రయత్నం చేయకపోతే నువ్వు గొప్పవాడివి కావు. కాబట్టి సాధనా సాధ్యతే సర్వం. కాబట్టి ప్రయత్నం చేస్తే మన మధ్యలోంచే ఒక అబ్దుల్ కలాం వస్తాడు, మన మధ్యలోంచే ఒక టెండూల్కర్ వస్తాడు, మన మధ్యలోంచే ఇంకో సైంటిస్టు, ఇంకో డాక్టర్ వస్తాడు. ప్రయత్నం ద్వారానే అది సాధ్యం. అలా ప్రయత్నాన్ని ఎప్పుడైనా మనం ఫెయిల్ అయితే, అపజయం పొందితే, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, శనై రూపక్రమే అంటే నెమ్మదిగా ప్రయత్నించండి. ఎప్పుడైనా ఓడిపోతే బెంగపడకండి, ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ప్రయత్నం ఒక్కటే మనం బతికున్నామని చెప్పడానికి గుర్తు. అందుకని ఓడిపోయినంత మాత్రాన మనం మరణించకూడదు. ఓడిపోయినప్పుడల్లా సూసైడ్ చేసుకోవాలంటే మన పూర్వీకులు చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలి. అందుకని పరీక్షలో ఫెయిల్ అయిపోయినప్పుడు, అమ్మ తిట్టినప్పుడు,
నాన్న తిట్టినప్పుడు, నాన్న కొట్టినప్పుడు, ఆఫీసర్ అరిచినప్పుడు, లవర్ వదిలేసినప్పుడు చచ్చిపోకండి రా, చచ్చిపోకండి. జిందగీ నా మిలేగా దోబారా, తెలుగులో చేయకండి దోబారా. యు గాట్ ఇట్ మై వర్డ్స్? అర్థమైందా? జిందగీ నా మిలేగా దోబారా అంటే రెండోసారి రాదు, అందుకని దీన్ని చేయకండి దోబారా అంటే వేస్ట్ చేయకండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఉత్సాహంతో, ఉల్లాసంతో, సంతోషంగా ఈ దేశం, ఈ ధర్మం మనకేమిచ్చింది, మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేకపోయినా చెడు చేయకుండా ఉండగలగాలి. అలా ఉండాలంటే మనకు జ్ఞానం ఉండాలి. కానీ దురదృష్టకరం, ఇటువంటి సింహ విక్రములై చరించినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద కూడా కొందరు ఎర్రగడ్డగాళ్ళు గతం మరిచి పక్కదారి పట్టి బొట్లు తీసేసి గట్లు మంచి జారుకుంటున్నారు. కాబట్టి చెప్పండి, మనం శివారాధన చేద్దాం, మనం విష్ణారాధన చేద్దాం, మనం శక్తి ఆరాధన చేద్దాం. వీరులు పుట్టిన నేలలో బీరులాగా ఒక ఎండిన శవాన్ని మొక్కద్దండి. మన ధర్మం ప్రకృతి సంబంధమైనటువంటిది. చూశారు కదా, శివుడికి నీళ్లు పోస్తాం, పాలు పోస్తాం, పువ్వులు వేస్తాం, బిల్వ పత్రి వేస్తాం. అంటే ప్రకృతి, ప్రకృతి దగ్గరగా ఉండండి. అదే విష్ణువుకి తులసి వేస్తాం, పువ్వులు వేస్తాం, పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆయనకు కూడా ప్రకృతి సంబంధమే. ఇంకా అమ్మవారైతే శాకాంబరి ప్రసన్న. కాబట్టి మనం అంతా ప్రకృతి దగ్గరగా జీవించాలి. ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. వాడెవడో చెప్పాడని సృష్టికర్తని పూజించండి, సృష్టిని పూజించకండి అనేటువంటి మూర్ఖవాదం నుంచి మనం పక్కెళ్దాం. సృష్టిలో ప్రతి చోట దైవాన్ని దర్శించేటువంటి గొప్ప సంస్కృతి నాది. అందుకే మనం చెప్తాం, భూమిని మట్టి కాదు మనకి, భూమిని ఏమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. తులసి తులసమ్మ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతి. అన్నం అన్నపూర్ణ. అంటే మనం ప్రతి దాంట్లో ఎవరిని చూస్తున్నాం? అమ్మని. అమ్మని. అందుకని అందరిలో అమ్మని చూస్తాం. కాబట్టే ఈ దేశాన్ని మనం ఏమంటాం? భారత్ మాతా. సమయం అయిపోతుంది. అందుకని ఈ ఒక్క నీది సీతనుగన్న పవిత్ర భూమి, సీతనుగన్న పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శం రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో. ఈ ఒక్క మొక్క మీరు పాడగలరు, చక్కగా పాడిద్దాం. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్. కొంచెం గట్టిగా. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీయు పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇది చెవులకు విందు. ఇవాళ భోజనం బంధు. వీఆర్ ఆల్ హిందూ, వీఆర్ ఆల్ బంధు. దీంతో నా ప్రసంగం బంధు. మనం కలుసుకుందాం ముందు ముందు. అయినా ఒక్క మాట ఒక చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. స్వాతి లాస్ట్, ఇది ఎండ్ ఆఫ్ మై ఫీస్ట్. ఇది చెప్పకపోతే వేస్ట్. ఇది వినగానే మీకు వస్తుంది బూస్ట్. నౌ యు ఆర్ గోయింగ్ టు టేస్ట్.
ఓకే, ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. నా బాల్యంలో నేర్చుకున్నాను. అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెట్టి చెప్పండి, చాలా బాగుంటుంది. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, ఆల్రెడీ కారింది పులుసు.